హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. ఈ రోజు వచ్చినటువంటి దినపత్రికల్లో వార్తలు చూసుకుందాం. ఇక వార్తలు చూసుకోవడానికి అంటే ముందు ఇక ప్రజా ఆశీర్వాద సభలు ప్రతి నియోజకవర్గంలో కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక నిన్న మేడ్చల్ జడ్చర్లలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించడం జరిగింది. ఆ సభలో కూడా కొన్ని ప్రసంగాలు చేశారు. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బీజేపీలో జాబితా తొలి జాబితా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జాబితా ఇవాళ నైట్ లేదంటే రేపు మార్నింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది తొలి జాబితా. ఇక పూర్తిగా దానికి జాబితా కావాల్సినటువంటి అభ్యర్థుల ఎంపిక కూడా జరిగిందంట. ఇక పూర్తి అయిపోయినటువంటి జాబితా అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక బుధవారము మేడ్చల్ జరిగినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఇక వాళ్ళు వస్తే కాటగలుస్తామంటూ ఇక కాంగ్రెస్ వస్తే కరెంటుకు కటకట, రైతు బంధు దళిత బంధుకు రామ్ రామ్ చెప్పాల్సిందే. ఇక వాళ్ళు వస్తే అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వస్తే కరెంటు గాని రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు వీటన్నింటికి రైతు బంధు కావచ్చు దళిత బంధే కావచ్చు ఏదైనా వాటన్నిటికీ దూరం కావాల్సిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక ఇక్కడ చూస్తుంటే జడ్చర్ల మేడ్చల్ ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. ఇక కర్ణాటకలో 20 గంటలు కరెంటు ఇస్తామని కాంగ్రెస్ మాట తప్పింది. ఆ పార్టీ వల్లే తెలంగాణలో 60 ఏళ్లు గోస. ఇక మళ్ళీ నమ్మితే మోసపోతామని చెప్తున్నారు. ఇక కర్ణాటక ఎన్నికలకు ముందు ఆ కర్ణాటకలో ఏదైతే ప్రకటన చేసిందో 24 గంటల కరెంటు ఇస్తామని ప్రకటన చేసినటువంటి ఆ ప్రకటన ఇప్పుడు మాట తప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లుగా తెలంగాణను పరిపాలించింది. అప్పుడే గోస భరించలేనటువంటి గోసలు అనుభవించాం తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు అదే గోస మళ్ళీ తీసుకొచ్చుకుందామా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అని అడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను ఆపాలని చూశారు. శ్రీశైలం ఇక ఎవరి జాగిరి కాదు, అందుకే పాలమూరు ఎత్తిపోతలకు సోర్సుగా ఎంపిక చేశాం. ఇక అందరి మేలు కోరేటువంటి పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్తుండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో అందరి మేలు కోరేటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీయే. ఇక తెలంగాణ రాష్ట్రంలో నీళ్లకు సంబంధించి కూడా ఎన్నో కేసులు కూడా వేశారని చెప్తున్నటువంటి అంశం. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అందరం కూడా బాగుపడతామని చెప్తున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రతి చోట కూడా చెప్పుకొస్తున్నటువంటి మాటే ఇది కేసీఆర్ మాట. ఇక దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్య సమరం మొదలైపోయింది. ఇక ప్రజల తెలంగాణ దొరల తెలంగాణ మధ్య సమరం మొదలైపోయిందంటూ ఆ తెలంగాణ రాష్ట్రంలో తొలిత సభ నిర్వహిస్తున్నటువంటి రాహుల్ ప్రియాంక ఇక కాంగ్రెస్ పార్టీ ఇక ప్రజా తెలంగాణ కోసం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇక రామంజాపూర్ సభలో రాహుల్ ప్రియాంక పిలుపునిస్తుండ్రు. ఇక ములుగులోని రామంజాపూర్ లో నిర్వహించినటువంటి విజయబేరి సభలో రాహుల్ ప్రియాంక అభివాదం చేస్తున్నారు. ఇక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది. ఇక మోదీ కనుసన్నల్లో తెలంగాణను ధ్వంసం చేస్తున్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎంలు ఒకటే, ఇక బీఆర్ఎస్ పాలన అని చెప్తున్నటువంటి మాట. ఇక మోదీ రిమోట్ ద్వారా నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలు మూడు కూడా మోదీ రిమోట్ కంట్రోల్లోనే నడుస్తున్నాయని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ. ఇక విపక్ష నేతలందరిపైన కేసులు పెట్టినా కేసీఆర్ పైన ఒక కేసు పెట్టలేదు. సామాజిక న్యాయం కల్పించడంలో మోదీ కేసీఆర్ విఫలమయ్యారు. ఇక 6 గ్యారంటీ స్కీములు అమలు చేసి తీరుతాం. ఇక సమ్మక్క సారాలమ్మ జాతరను జాతీయ పండుగగా నిర్వహిస్తాం. రామప్ప ఆలయంలో రాహుల్ ప్రియాంక పూజలు, ఆదివాసి గడ్డ నుంచి ఎన్నికల శంఖారావం మొదలు పెడతారట. ఇక సమ్మక్క సారాలమ్మ జాతర ఏదైతే ఉందో దాన్ని జాతీయ జాతరగా నిర్వహిస్తాం, జాతీయ పండుగగా గుర్తిస్తామని చెప్తున్నటువంటి రాహుల్ ప్రియాంక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఈ మూడు కూడా మోదీ యొక్క కనుసన్నల్లోనే రిమోట్ కంట్రోల్ లాగానే నడుస్తున్నాయని చెప్తున్నటువంటి మాటలైతే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని చెప్తున్నటువంటి మన మంత్రి కేటీఆర్. ఇక ప్రవళిక ఆత్మహత్య జరిగినటువంటి విషయం తెలిసిందే. ప్రవళిక ఆత్మహత్య వల్ల ఇక్కడ విద్యార్థులు కూడా ధర్నాలు చేశారు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని ముందేసుకొని ఇక దీనికి ప్రభుత్వమే కారణం, ప్రభుత్వమే హత్య చేసిందనేటువంటి అంశం అయితే ముందుకొచ్చింది. కానీ చివరికి తేలినటువంటి విషయం ఆమె ప్రేమ వ్యవహారంలోనే ఆత్మహత్య చేసుకున్నదనేటువంటి అంశం అయితే ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ కేటీఆర్
తల్లిదండ్రులకు, ప్రవళిక తల్లిదండ్రులకు నమస్కరిస్తూ చెప్తున్నటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మంత్రి కేటీఆర్ భరోసా, ఆమె సోదరుడికి ఉద్యోగం ఇస్తామని ప్రకటన. ఇక మర్రి ప్రవళిక తల్లిదండ్రులు లింగయ్య విజయాలకు నమస్కరిస్తున్నటువంటి కేటీఆర్. ఇది పరిస్థితి. ఇక ఈ పూర్తి వివరణ తెలుసుకోకుండా ప్రభుత్వమే హత్య చేసింది. ప్రభుత్వంలో అసలు ప్రవళిక ఎలాంటి గ్రూప్స్ కూడా అప్లై చేయలేదు, అసలు ప్రవళిక గ్రూప్సే అప్లై చేయలేదని చెప్తున్నటువంటి కేటీఆర్, ఆమె ప్రేమ వ్యవహారం వల్లనే ఆత్మహత్యకు పాల్పడింది, అతన్ని పట్టుకోవాలి, అతన్ని ఎక్కడున్నా శిక్షించాలనేటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక పోలీసులు అదే పని మీద చర్యలు అయితే ముమ్మరంగా చేపడుతున్నారు. ఇక ఆ డిక్లరేషన్లు ఎక్కడ, బీసీలు గర్జించేది ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తున్నటువంటి అంశం. ఇక కాంగ్రెస్ పార్టీ తీరుపై చర్చ కొనసాగుతుంది. రైతు, యువ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు మాత్రమే ప్రకటన. ఇక బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లు వెలువడకపోవడం పైన విమర్శలు వచ్చేస్తున్నాయి. ఇక అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు బీసీ గర్జన సభ వాయిదా పడుతుంది. మేనిఫెస్టోలో బీసీ వర్గాలకు ప్రాధాన్యతపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక కమిటీలు ఏమయ్యాయో తెలియడం లేదంటున్నటువంటి నేతలు. ఇక అప్పుడు బీసీ గర్జన, బీసీల సమావేశాలు వేస్తామని అనేసరికల్లా వాయిదా పడిపోతున్నాయట. అసలు బీసీల సమావేశాలు ఎందుకు జరగట్లేదు అనేటువంటి అంశం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఓటర్ కార్డు లేకున్నా ఓటేయొచ్చు, అసలు ఓటర్ కార్డు లేకపోయినా కానీ ఓటేయొచ్చు అంట. ఇక ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులు ఉండాలి, ఉంటే వాటితో పాటు ఓటు వేయడానికి అవకాశం ఉంది. ఇక ఎపిక్ కార్డులో స్వల్ప తేడాలున్నా ఓటేయొచ్చు. ఇక ఓటరు ఇన్ఫర్మేషన్ ఇక స్లిప్ను కూడా గుర్తింపుగా పరిగణించరాదు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక్కడ ఎపిక్ కార్డుతో స్వల్ప తేడాలున్న ఓటేయొచ్చు. ఇక ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ను గుర్తింపుగా పరిగణించరాదు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలు చేసింది. ఏదైతే ఓటర్ స్లిప్ ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏదైనా ఒక గుర్తింపు కార్డు మాత్రం ఉండాలి, అప్పుడు ఓటేయడానికి అవకాశం ఉందని చెప్తున్నటువంటి ఎన్నికల సంఘం. ఇక ఇది వార్త. ఇక బీజేపీలో తొలి జాబితా రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నాం, నేటి రాత్రి పార్టీ సిఇసి భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇక ఢిల్లీ వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డికే అరుణ, ఈటల ఇతర నేతలు ఢిల్లీ వెళ్ళి ఇక రేపు ఇవాళ బీజేపీ అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. అంతకుముందు ఇక ప్రకాష్ జయశంకర్, సునీల్ బాన్సల్తో సమావేశాలు కూడా జరిపారు. అభ్యర్థుల జాబితా ఇతర అంశాలపైన తుది చర్చలు కొనసాగుతున్నాయి. నేటి రాత్రి లేదా రేపు తొలి జాబితా విడుదలకు ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఇక ఇంకో విషయం చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాకే ఎన్నికలకు రావాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, ప్రజలకు ఏం చేసిందో చెప్పిన తర్వాతనే ఎన్నికలకు రావాలి అంటూ మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఇక నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇక రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీలో చేరినటువంటి పాలకుర్తి జెడ్పీటీసీ సంధ్యారాణి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇక ఇక్కడ చూస్తే మల్కజ్గిరి రుణపడి ఉంటాం, మల్కజ్గిరి ప్రజలకు రుణపడి ఉంటామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి తన ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ పైన వ్యతిరేకతతోనే నన్ను ఎంపీగా గెలిపించారని చెప్తున్నటువంటి రేవంత్. ఇక ప్రజలు మామ అల్లుడికి బుద్ధి చెప్పి నన్ను ఎంపీగా గెలిపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినటువంటి మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఇక శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఇక డిక్లరేషన్ ఎక్కడ, బీసీల గర్జించేది ఎప్పుడు? ఇది ఇంతకు ముందే చూసుకున్నటువంటి వార్త. ఇక ఇద్దరు రాష్ట్ర హైకోర్టు జడ్జీలు బదిలీ అయిపోయినరట. ఇద్దరు రాష్ట్ర హైకోర్టు జడ్జీలను బదిలీ చేసిండ్రు. ఇక నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరు బాధ్యతలు చేపట్టినటువంటి నాటి నుంచి 2 ఏళ్ల పాటు హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతారు. ఇక శుక్రవారం ఉదయం ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఇక ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక బదిలీపై వచ్చే జస్టిస్ గుహనాథన్ నరేందర్ ఎప్పుడు ప్రమాణం చేస్తారన్నది ఖరారు కాలేదు. ఇక ఇద్దరు రాష్ట్ర హైకోర్టు జడ్జీలు బదిలీ అయిపోయినని మనం ఇక్కడైతే వార్త చూసుకున్నాం. ఇది ఇక చూసుకుంటే ఇక ఈనాడులో భాజపా బి టీం
బారాసాను ఓడించాలి అంటూ ఇక్కడ వార్త అయితే మనం చూద్దాం. ఇక ఆ పార్టీ నియంత్రణలో కేసీఆర్ ఈ కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు దోపిడీ చేసిండ్రు. ఎన్నికలకు ముందే పోటీ నుంచి కమలం దూరం అయిపోయింది. ఇక ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ అమలు చేస్తాం, సమ్మక్క సారక్క జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెస్తామని చెప్తున్నటువంటి రేవంత్. రాష్ట్రంలో మాఫియా రాజ్యం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో మాఫియా రాజ్యమే ఏర్పడిపోయిందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక ల్యాండ్ మాఫియా, షాండ్, ఇక మైన్స్ అన్ని కూడా లూటీ అయిపోయినాయని చెప్తున్నటువంటి రేవంత్. ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తము ఒక మాఫియా రాజ్యంగా తయారైపోయిందని చెప్తున్నటువంటి రేవంత్. ఇక కాంగ్రెస్ పార్టీతో 50 ఏళ్లు గోసపడ్డా, ఈ కాంగ్రెస్ పార్టీతో 58 ఏళ్లు గోసపడ్డా వాళ్ళ చేతిలో పడితే కరెంటు బాధలు తప్పవు, పరిశ్రమలు మూతపడతాయని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక 10 ఏళ్లలో అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచినటువంటి తెలంగాణ మీరు అందరూ ఆలోచన చేసి ఇక బారాసాకు అండగా ఉండాలి. ఇక జడ్చర్ల, గుండ్లపోచంపల్లి ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో బారాస అధినేత సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి మాటలు. ఇక కాంగ్రెస్ పార్టీని 58 ఏళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళా మన కటకటాల్లోకి పోవద్దనేటువంటి అంశం పైన చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక ఆలోచించి ఓటేయాలని చెప్తూ ప్రతి ప్రజా ఆశీర్వాద సభల్లో కూడా ఇవే ప్రసంగాలు చేస్తున్నారు. ఇక 119 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజా ఆశీర్వాద సభలు పూర్తి చేయాలనేటువంటి అంశం మీద ముందుకు పోతున్నటువంటి కేసీఆర్. ఇక 47 రోజుల్లో ప్రజా ఆశీర్వాద సభలు పూర్తి చేయాలన్నటువంటి దిశలో వెళ్తున్నటువంటి కేసీఆర్. కాంగ్రెస్ ఇది చూసుకుందాం మనము. ఇక అసలు వేరేటోళ్ళ అక్కరేముంది అంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ కేటీఆర్ తెలంగాణను నంబర్ 1 చేశారు, పల్లెలు పట్టణాలు బాగుపడ్డాయి, వాళ్లకు ఓట్లేస్తే 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తాం. ఇక ప్రగతి కొనసాగింపుకు మరోసారి బారాసాని దీవించండి. ఈ కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక అసలు వేరేటోళ్ళ అక్కరేముంది మనకు, అసలు వేరే పార్టీలతోని వేరేటోళ్ళతోటి మనకు అక్కర్నే లేదు. మన పార్టీని మళ్ళీ గెలిపించండి, మేమే అధికారంలోకి రావాలి, మేమే ప్రజలకు సేవ చేయాలి అని చెప్తున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభలో చెప్తున్నటువంటి మంత్రి కేటీఆర్. ఇక ఇది మనము తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు చూసుకున్నాం. ఇక్కడ నిజం గెలవాలి ఇక పేరుతో ప్రజల్లోకి భువనేశ్వరి, చంద్రబాబు అరెస్టుతో మృతి చెందినటువంటి అభిమానుల కుటుంబాలకు విమర్శ అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇక ఉమ్మడి పోటీ ఉభయ తారకం, పవన్ కళ్యాణ్ కు భాజపా నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ప్రతిపాదన చేస్తున్నారు. 1-2 రోజుల్లో స్పష్టత వస్తుందని జనసేన ప్రకటన చేస్తోంది. ఇక కిషన్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, చిత్రంలో కె లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు చూసుకున్నాము. ఇక మార్నింగ్ న్యూస్ చూసుకోవడం జరిగింది.